జానీ మాస్టర్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తుంది. ఇక తాజాగా జానీ మాస్టర్ భార్య అయేషా అలియాస్ సుమలత బాధితురాలపై సంచలన ఆరోపణలు చేసింది. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో బాధితురాలు వేధింపులకు గురి చేసిందని సుమలత పేర్కొంది. 5 ఏళ్లుగా నరకం అంటే ఏంటో చూపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను బలవన్మరణం యత్నం చేసేదాకా బాధితురాలు తీసుకెళ్లిందంటూ ఆరోపించింది. ఇక అమ్మా నాన్న వద్దు, జానీ మాస్టరే కావాలంటూ బాధితురాలు ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేదని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలికి జానీ మాస్టర్తో పాటు మరికొందరితో అక్రమ సంబంధం ఉందని సుమలత ఆరోపించింది. ఇవన్నీ తెలిసి జానీ మాస్టర్ బాధితురాలిని దూరం పెట్టడంతో ఆయనపై కక్ష కట్టిందని వివరించింది. లైంగిక దాడి చేశాడంటూ జానీ మాస్టర్పై అక్రమ కేసులు పెట్టిందంటూ పేర్కొంది. ఇక ఈ మేరకు జానీ మాస్టర్ భార్య తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేసింది. అలాగే మరోవైపు పోలీసుల కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ బాధితురాలిపై తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తుంది. బాధితురాలే తనను వేధించింది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారట. ఢీ షో సమయంలో బాధిత యువతి తానుగా నాతో పరిచయం చేసుకుంటుందంటూ పోలీసులకు తెలిపారు జానీ. ఇక మైనర్ గా ఉన్నప్పుడే ఆమెపై లైంగిక దాడి చేశారని చెప్పడం పచ్చి అబద్ధమని జానీ వెల్లడించినట్లుగా సమాచారం. తాను ఆమెపై లైంగిక వేధింపులకు ఎప్పుడూ పాల్పడలేదని, అవన్నీ నిరాధారణమైనవని జానీ చెప్పాడట. కేవలం ఆ అమ్మాయి టాలెంట్ ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చానని, అయితే తనను పెళ్లి చేసుకోవాలని హింసించేదని పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో చాలాసార్లు బాధితురాలు బెదిరింపులకు పాల్పడిందంటూ పోలీస్ విచారణలో జానీ మాస్టర్ వెల్లడించినట్లుగా సమాచారం. ఇక తనపై కుట్ర జరిగిందని, వెనుక ఉండి తనకు వ్యతిరేకంగా కుట్ర చేయిస్తున్నారని ఆరోపించారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేకే ఈ కేసులో తనను కావాలని ఇరికించారంటూ పోలీసులతో చెప్పుకొచ్చారు జానీ మాస్టర్. ఇక ఇదిలా ఉండగా నేటితో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది. ఇవాళ సాయంత్రం రంగారెడ్డి జిల్లా ప్రత్యేక హోదా కోర్టులో జానీ మాస్టర్ ను పోలీసులు హాజరుపరచబోతున్నారు. జానీ మాస్టర్ భార్య సుమలత వర్షన్ అలా ఉంటే, బాధితురాలి ఆరోపణలు మాత్రం సంచలనంగా ఉన్నాయి. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని బాధితురాలు పేర్కొంది. 2019లో జానీ మాస్టర్ టీంలో చేరానని, ముంబైలో ఓ మూవీ షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే కొరియోగ్రాఫర్గా తొలగిస్తానని, ఇక ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించినట్లు పేర్కొంది. దీన్ని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు మూవీ షూటింగులకు వెళ్లినప్పుడు జానీ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఇక షూటింగ్ సమయంలోనూ క్యారవాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని, వేధింపులు భరించలేకే జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశానని చెప్పింది. ఆయన సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానియకుండా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో బాధితురాలు చెప్పింది. జానీ మాస్టర్ పై బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నారని పోలీసులు రిపోర్టులో రాసుకొచ్చారు. 2020లో ముంబైలోని హోటల్లో జానీ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పొందుపరిచారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు వయసు 16 ఏళ్లని పోలీసులు తెలిపారు. 4 ఏళ్లుగా బాధితురాలపై పలుమార్లు జానీ లైంగిక దాడి చేశాడని రిపోర్టులు పేర్కొన్నారు. విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా ఛాన్సులు రాకుండా అడ్డుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించింది అని అందులో పొందుపరిచారు పోలీసులు.